ఈరోజు డే 9. నేను ఆ పిఎల్సి లాజిక్ స్మార్ట్గా ఎట్లా పిఎల్సి ప్రోగ్రామ్ చేయాలి అంటే 3 మోటార్లకి ఒక్కొక్క టైమర్ తీసుకొని చేసిన వాళ్ళకి సీక్వెన్స్ ఆన్లో ఒకటే టైమర్తో ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఫాలో అయిన వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాళ్ళకి హై స్పీడ్ కౌంటర్ ఎట్లా పనిచేస్తుంది, పల్స్ అవుట్పుట్స్ ఎట్లా పనిచేస్తాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు ఒక స్టోరీ లాగా వింటున్నారు. కాఫీ దగ్గర కూడా మేము టెక్నికల్ డిస్కషన్ అండ్ దే ఆర్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్లీ పార్టిసిపేటింగ్. సో వాళ్ళు ముందు ఉన్న స్టూడెంట్స్ కి బాగా అర్థమైంది. వాళ్ళే ప్రోగ్రామ్ చేస్తున్నారు. నేను అందరితో చేపించి ప్రోగ్రామ్ చాలా సింపుల్ గా ఉంటుంది. హ్యాండ్స్ ఆన్ కంపల్సరీ చేయాలని చెక్ చేస్తున్నారు కాబట్టి టైం ఎక్కువైనా కానీ వాళ్ళకి రివైజ్ చేసి అందరితో చేపించే నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ఒకటి నెక్స్ట్ వాళ్ళకి కొంచెం వీటి గురించి టెక్నికల్ గా ఒక స్టోరీ లాగా చెప్తూ, నేను ఫర్ ఎగ్జాంపుల్ రీసెట్ బటన్ ప్రోగ్రామ్ చేయించి నిన్న దాన్ని నొక్కిన తర్వాత అదే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోవాలి. 2 seconds 3 seconds 0.5 seconds అని అందరితో ప్రోగ్రామ్ చెప్తే ఎట్లా అని. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అయితే లాజిక్ ఎట్లా బిల్డ్ చేస్తారు, ఎట్లా మన రిక్వైర్మెంట్ అప్లికేషన్ రిక్వైర్మెంట్ బట్టి ఒక్కొక్క స్టెప్స్ ఒక్కొక్క రంగ్స్ ఎట్లా మనం అల్లుకుంటూ వెళ్తాము అని, హౌ వి మేక్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమైంది. దే ఆర్ ఫాలోయింగ్. సో నేను వాళ్ళకి ఏదో డాన్స్ ప్రోగ్రామ్స్ పోస్టర్ ఓపెనింగ్ షో ఉన్నప్పుడు బాగా యూత్ అంతా బాగా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళు రోబోని పెట్టి మనోళ్ళు కూడా అందరూ బాగానే చేశారు షో. సో ఇప్పుడు మనం బార్బేక్యూ ఈ రోజు నుంచి ప్రాక్టికల్ స్టార్ట్ అవుతాయి. ఈ రోజు వాళ్ళు పిఎల్సి మౌంటింగ్ బ్రేడ్ మీద పెట్టి రిలే బోర్డు పెట్టి వైరింగ్ చేసుకొని దాన్ని అంటే ఎట్లా వైరింగ్ అడ్రసింగ్ ఎట్లా చేస్తారు, ఫెరూల్స్ అంటే ఏంటి, టర్మినల్స్ అంటే ఏంటి, నెక్స్ట్ పవర్ ప్రొటెక్షన్స్ ఎలా తీసుకుంటారు, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్స్, ఇవన్నీ చేసి పిఎల్సి ఇన్పుట్స్కి అవుట్పుట్స్కి వైరింగ్ చేసి వాళ్ళు ఈ రోజు నుంచి పిఎల్సి కనెక్ట్ చేసి ప్రోగ్రామ్ చేస్తారు. సో ఈరోజు మనం వాళ్ళకి మెటీరియల్ ఇస్తున్నాం. పిఎల్సి 24 hours SMPS పవర్ సప్లై, దాని తర్వాత ప్రోగ్రామింగ్ కేబుల్ ఇవి వాళ్ళకి ఇచ్చి రిలే బోర్డు ఇవి ఇచ్చి వైరింగ్ చేయించి ఇప్పుడు డైరెక్ట్ ప్రోగ్రామ్ కి పిఎల్సి కనెక్ట్ అయ్యి ప్రోగ్రామ్ చేసి చిన్న సీక్వెన్షియల్ ఆపరేషన్ ప్రోగ్రామ్స్, టైమింగ్ ఆపరేషన్స్, కౌంటింగ్స్, కంపారిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, అర్థమెటికల్ ఇలాంటివన్నీ బేసిక్స్ చెప్పి ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు. సో ఇప్పటిదాకా అయితే వాళ్ళకి చెప్పిందంతా బాగా ఇంట్రెస్టింగ్గా అర్థమయ్యి కరెక్ట్గా ముందుకు వెళ్తుంది. సో టార్గెట్ టైంలో అవుతుందా అనే ఒక డౌటే ఉంది. అలాగే సబ్జెక్ట్ మాత్రం కొంతమందికి కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. వాళ్ళు ప్రోగ్రామ్ కొంచెం టఫ్ ఏమో అని వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఎంకాకి తీసుకురావడానికి నేను మళ్ళీ నిన్నటి క్లాసే రిపీట్ చేసిన మొన్నటి క్లాస్. మిగతా వాళ్ళైతే దే ఆర్ ఫాలోయింగ్. సో దిస్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ డే 8. ఈరోజు డే 9, ఈరోజు డే 8 అనుకుంటా. డే 9 అయి ఉంటుంది. నిన్న మనం మిస్ కదా బస్సు కదా. ఓకేనా అయితే దిస్ ఇస్ థింగ్. ఓకే, ఇవి మెయిన్ ఐటమ్స్. ఈరోజు టర్మినల్స్ లోకి వచ్చేసి ఎస్ఎంపీస్ ఇంకోటి ఆ బాక్స్ ఓపెన్ చేసి అన్బాక్సింగ్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ రన్ స్టాప్. దీంట్లో ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉన్నాయి కదా, ఇన్పుట్స్ ని టర్మినల్స్ లో కనెక్ట్ చేయాలి, అవుట్పుట్ ని టర్మినల్. అయితే దీని ప్లేస్ చిన్న చిన్న పట్టీలు కట్ చేసుకొని ఇది పైన పెట్టుకుంటాం, టర్మినల్స్ కింద పెట్టుకుంటాం. ఈ కింద లైన్ లోనే రిలే బోర్డు పక్కన పెట్టుకుంటాం. నేను చూపిస్తాను దీని మౌంటింగ్ ఎట్లా. మీరు ఒక సైజ్ లో అవుట్పుట్స్ ఇన్పుట్ రెండు కనెక్ట్ చేయాలా సార్? ఇవి టర్మినల్స్ కింద పెట్టుకోవాలి అన్నిటికంటే. దీని నుంచి వైర్లు నీట్ గా అది ఉంది కదా డక్ట్, ఏదది పీవీసీ, అది కాదు. అదే పీవీసీ డక్ట్స్ తీసుకోలేదా? పైప్స్ కాదు, అది వైర్లు తీసుకునేది వస్తుంది చూడు ఒకటి ప్లాస్టిక్. ఇక్కడ మీ దగ్గర ఉంటాయేమో కూడా ఉండవా? నీట్గా అనిపిస్తుంది భయ్ వైర్లు, లేకపోతే అన్ని వైర్లు పట్టుకొని దీన్ని కట్ చేయడానికి గీస్తుంది. ఇదేం బొమ్మ? ఇది లెంత్, ఇది ఛానల్ అనమాట. ఏంటి రాయరా ఇక్కడ ఛానల్. నెక్స్ట్ భయ ఆయన క్వశ్చన్ అడుగుతుంది తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఎక్కడ వస్తుంది ఈ ఛానల్? మళ్ళీ
ఇటు పెద్దగా వస్తుంది రెండుట్లా కవర్ ఫుల్ వస్తుంది అనమాట. ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా కొంచెం వరకు తీసుకో. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ బొమ్మ కూడా గీసేద్దాం. దానికి నువ్వు పెట్టిస్తావు అనమాట. ఖాళీ హోల్డ్ చేపిస్తే అయిపోతుందా? ఓల్డేజ్ చేపించి ఫిట్ చేపియాలి. పెన్ ఉందా ఇంకోటి? అర్థమైంది. ఇది కూడా ఛానల్. ఉండండి ముట్టుకున్నాను. ఇప్పుడు ఇది పెట్టు, ఛానల్ మీద పెట్టేమనుకున్నాం. ఇది కూడా ఛానల్ మీద పెట్టేసిన. ఓకే, అది కూడా పెట్టు. ఇది కూడా ఛానల్ కాంటాక్ట్. టర్మినల్ టర్మినల్ కోసం ఇంకో ఛానల్ ఇది. ఓకే, సేమ్ ఫుల్ లెంత్ ఇది కూడా. ఇది ఫుల్ లెంత్ కావాలి. డాట్ పెట్టి ఎందుకు ఇక్కడ నుంచి ఇక్కడ టర్మినల్ తీసుకోవాలి. మరి ఇది జస్ట్ 40 వాట్ అని ఇచ్చింది కానీ ఇది ఇండక్షనా లేకపోతే డీసీ మోటార్ ఏసీ మోటార్ ఏమి? సరే, మామూలుగా ఇండక్షన్ మోటార్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అనుకుంటా. ఇంతే తీసుకున్నాం గ్యాప్. ఓకే, టర్మినల్ ఛానల్ రాస్తుంది. టర్మినల్ ఛానల్. సో ఇప్పుడు నువ్వు ఇది ఈ పీస్ కట్ చేపించి ఛానల్ కట్ చేపించి మౌంట్ చేసి దాన్ని పెట్టేస్తుంది. ఇదేమో పిఎల్సీ ఛానల్. ఇప్పుడు మనం మళ్ళీ అడుగు. ఇదేనా పిఎల్? బ్రెయిన్ చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా? చిన్నగా ఉంటుంది. మన ఫోటో పెద్దగా ఉండదు కదా అట్లా. బ్రెయిన్ చిన్నగా ఉంటుంది. ఓకే, దీని రిలే మోడల్. ఇది మళ్ళీ అవుట్పుట్ ట్రాన్సిస్టర్ కాదు. మనకు కాకపోతే కానీ రిలే మోడల్ కావాలన్నా రిలే మోడల్ తీసుకొచ్చింది. సో ఇది పిఎల్సీ ఛానల్ ఇక్కడ పెడతాం మనం. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ కావాలంటే తెప్పిస్తాం. ఇంకా మిల్లీ వోల్ట్ సిగ్నల్, ఎన్లాగ్ సిగ్నల్స్ ఏమైనా కావాలంటే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇది రిలే బోర్డ్ వస్తుంది. పవర్ సప్లై రిలే, నెక్స్ట్ పవర్ సప్లై ఛానల్. ఇక్కడ నీకు స్విచ్ వస్తుంది ఎంసీబీ. ఇది ఇప్పుడు ఆన్ ఆఫ్ చేయడానికి. ఓకే, అది 2 పోల్ ఎంసీబీ పెట్టు. ఇక్కడ ఒక ఎంసీబీ అవుట్పుట్ ఆన్ ఆఫ్ చేయడానికి పిఎల్సీ. ఓకే, ఎంసీబీ ఛానల్ ఎంసీబీ ఇక్కడ ఒకటి. ఓకే, ఇది 2 పోల్ 6 amps సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఒక మెయిన్ ఎంసీబీ వస్తుంది. 2 పోల్ ఫేస్ న్యూట్రల్ మెయిన్ ఎంసీబీ. ఓకే, 2 పోల్ 6 amps తీసుకో. ఇది ఇక్కడ వచ్చేస్తుంది. ఈ ఎంసీబీ ఆన్ చేయగానే దీనికి సప్లై వస్తుంది. దీనికి ఇన్పుట్ ఫేస్ ఇస్తుంది బోర్డ్. ఇక్కడ అన్ని టర్మినల్స్ వస్తాయి. ఇది పెట్టేసి సాయంత్రం కల్లా రెడీ చేసి ఎందుకు ఇచ్చినా వైర్లు కూడా వాడు 2 నిమిషాలు ఇస్తా అన్నాడు. 2 నిమిషాలు తెచ్చుకోవచ్చు కదా మరి. ఇన్పుట్ వైర్లు డైరెక్ట్ వచ్చేస్తాయి టర్మినల్స్. అవుట్పుట్ వైర్లు దీని నుంచి రిలే. ఫస్ట్ ఇది అయిపోగానే తీసుకొస్తే నేను వైరింగ్ చెప్తాను. వైరింగ్ డ్రాయింగ్ చేసి వైరింగ్ కూడా చేసేసి ఇది రెడీ అయిపోవాలి ఈరోజు. టార్గెట్ ఈవినింగ్ కల్లా. ఓకే, ఇంత పీస్ కట్ చేసుకొని సరిపోతుంది మనకి. పెట్టే ఇంపార్టెంట్ అన్ని అన్న పెట్టేసి ఏదైనా కటింగ్ ఇష్టం ఆయన వస్తాడంట. నాకు ఛార్జర్ ఎవరు రెస్పాన్సిబిలిటీ? అఖిల్ రెడ్డి. సో నీకు అర్థమైంది అఖిల్ రెడ్డి, అర్థమైంది కదా. ఇది మౌంటింగ్ ప్లేట్. మౌంటింగ్ ప్లేట్ డీటెయిల్స్ నువ్వు ఛానల్ని కట్ చేపించి వాటి మీద పెట్టి అన్నీ పెట్టి అసెంబుల్ చేసి ఈవినింగ్ కల్లా రెడీ చేయాలి విత్ వైరింగ్. సో దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఓకే, రైట్. ప్రోగ్రామ్ ఎవరు ఫాలో అవుతుంది? నేను వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి రండి భయ్యా, ఇది తీసుకో. నేను వీడియో లేకనా సార్? ఇదిగో ఛానల్ ఇక్కడ పెట్టి పైన పిఎల్సీ పెట్టి ఇదే ఛానల్ ఇక్కడ పెట్టి ఇక్కడ పవర్ సప్లై వస్తుంది. 24 అవర్స్ పవర్ సప్లై ఇక్కడ వస్తుంది. ఎంసీబీ వస్తుంది దానికి అవుట్ గోయింగ్. నెక్స్ట్ ఇక్కడ రిలే బోర్డ్ వస్తుంది. ఇక్కడేమో టర్మినల్స్ వస్తాయి. ఇక్కడ ఎంసీబీ 2 పోల్ ఎంసీబీ వస్తుంది. ఇంకా 2 2 పోల్ ఎంసీబీలు 24 అవర్స్ పవర్ సప్లై.
టర్మినల్స్, పిఎల్సి ఎక్స్పాన్షన్ మోడల్ కావాలో లేదో మన అప్లికేషన్ ప్రోగ్రామ్ బట్టి చూద్దాం. ఫస్ట్ అయితే బేసిక్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎక్స్పాన్షన్ మోడల్ కావాల్సి వస్తాయేమో ఇంత పెడుతున్నాం ఛానల్. ఇది ఇప్పుడు వీళ్ళు రెడీ చేస్తారు, అవి పెట్టి వైరింగ్ చేసేసేయాలి ఈ రోజు ఈవినింగ్ తర్వాత. రేపటి నుంచి మనం ప్రోగ్రామ్ పెట్టి బాగా కనెక్ట్ చేసి తిరుగుతుండాలి. అయితే అఖిల్ రెడ్డి అన్నాడు మనం ప్రాజెక్ట్ లో ఫస్ట్ ప్లేస్ రావాలన్నాడు. అయితే వస్తామని నేను అడిగితే అఖిల్ రెడ్డి అన్నాడు ఖచ్చితంగా వస్తాం సార్, నేనే చెప్పాను అన్న తర్వాత బోస్ మనం చేసే బార్బేక్యూ ప్రాజెక్ట్ కి ఫస్ట్ ప్లేస్ వస్తుందా అని నేను అడిగాను అఖిల్ రెడ్డిని. అఖిల్ రెడ్డి అన్నాడు ఖచ్చితంగా వస్తుంది. ఎట్లా వస్తుంది అని వస్తుంది అంటే ప్రతి ఒక్కరు వస్తుంది అని చెప్తారు. ఎట్లా వస్తుంది మనకి ఎట్లా అట్లుంటది. ఓకే, వెరీ గుడ్. అది ఎవరు చెప్పాలి? సో ఇక్కడ నందివర్ధన్ రెడ్డి చెప్పాలి, రెడ్డి చెప్పాలి. ఇప్పుడు మేము ప్రెజెంటేషన్ అట్లుంటది సార్. వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఆటోమేషన్ కంట్రోల్స్, ఆటోమేషన్స్ అన్నిట్లో వాడతారు. జస్ట్ మేము కూడా వాడినాము, ప్రోటోటైప్ మీకోసం జస్ట్ చేస్తున్నాము అని చెప్పాలి అంతే. అయితే ఇక్కడ మన ప్రాజెక్ట్ కవర్ ఎవరు బ్యూటిఫుల్ గా చేశారు ఇప్పటివరకు అని అడిగితే వీళ్ళు పెయింట్ వేస్తారా ఇక్కడ? కదా ఇన్పుట్ అవుట్పుట్, ఇది అవుట్పుట్ దీని కింద పెట్టుకో, ఇన్పుట్ ఇక్కడ గ్యాప్లో పెట్టు. ఇక్కడ నుంచి ఇన్పుట్ వైర్ తీసుకొని ఇట్లా తీసుకొని పెట్టు. అయితే కేబుల్ నాట్స్ ఉంటే తెలుసు కదా, వైట్ కలర్ ఇట్లా లోపలేసి అవుతుంది, బ్లాక్ అయిపోతుంది. కేబుల్ టైస్ వేసి నీట్గా తీసుకుంటే ఓకే. ఇక్కడ నుంచి ఇక అవుట్పుట్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి, రిలే అవుట్పుట్ దీనికి వస్తాయి. వాళ్ళు ఈరోజు ఈవినింగ్ కన్నా చేసేయాలి. ఇక్కడ మాత్రం ఒక్కొక్క అవుట్పుట్కి 2 టర్మినల్ ఇచ్చిన భయ ఒక్కొక్క అవుట్పుట్కి 2 టర్మినల్స్ వస్తాయి. దీని నుంచి ఇక్కడ మాత్రం ఒక వైర్ దీన్ని డైరెక్ట్ కాయిల్ సప్లైకి వెళ్ళిపోతుంది. కామన్ అన్ని లూప్ చేయాలి, అర్థమవుతుందా? దీంట్లో కామన్ అన్ని లూప్ చేయాలి అంటే కామన్ టు కామన్, కామన్ టు కామన్, కామన్ టు కామన్. ఇక్కడ నుంచి ఒక అవుట్పుట్ వైర్ దీనికి వస్తుంది. ఓకే, ఇన్పుట్స్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే, ఇన్పుట్స్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాయి. 8 ఇన్పుట్స్. ఓకే, 8 ఇన్పుట్స్ నువ్వు ఇక్కడ సన్న వైర్ పెట్టుకోవాలి. ఇవి లగ్స్ ఉన్నవి ఉంటే ఇవి వస్తాయి కదా ల్యాబ్లో, ఈ వైర్లు పెట్టుకొని అది ఇందులో కరెక్ట్గా పెట్టుకోవాలి. స్క్రూస్ ఓకే, ఇంత పెద్ద సూపర్. అఖిల్ రెడ్డి అది దీమన్ భాయ్ కొట్టేటప్పుడు ఒకటి ఇట్లా కొట్టదు.